అధ్యక్షురాలు రచ్చ సుభద్ర రెడ్డి గారితో టీజీ న్యూస్ కాసిం గారు. నమస్కారం. మరి ఈరోజు మన స్టూడియోకి శ్రీమతి రచ్చ సుభద్ర రెడ్డి గారు వచ్చారు. మరి తెలంగాణ సోషలిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు, వాళ్ళ రాజకీయ ప్రస్థానం గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. వెల్కమ్ టు టీజీ న్యూస్. మీరు మా ఛానల్కి వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది మేడం. మరి మీ రాజకీయ ప్రస్థానం అంటే మీరు రాజకీయంగా ముందుకు వేశారు కదా, ఒక మహిళగా ఎంతో ధైర్యం వేసి ముందుకు వేశారు. మరి మీ రాజకీయ ప్రస్థానం అట్లా స్టార్టింగ్ అంటే ఎలా వెళ్ళింది మేడం? నేను తెలంగాణ పోరాటవాదిని. గెజిటెడ్ ఆఫీసర్గా బీఆర్ఎస్ తీసుకొని టీఆర్ఎస్లోకి పోయినాను. 2007 టీఆర్ఎస్లో కూడా చాలా రెస్పాండ్ అయిన పోగానే, కానీ తర్వాత ఇంకా ఆయన అందాన్ని పెట్టిండు. తర్వాత నేను మళ్ళీ లోక్సత్తా పార్టీ నుండి ఎంపీ కాంటెస్ట్ చేసిన. 2009 పోటీలో ఎంపీ కాంటెస్ట్ చేసిన. ఆయన కూడా అంత ఒక అధినేతగా ఏమన్నా వచ్చినప్పుడు ఒక తండ్రి పిల్లలు ఏదైనా చేసినప్పుడు ఎట్లా ఉంటాడో అట్లా రెస్పాండ్ కాలేదు. ఈయన కాలే, ఆయన కాలే. అందుకొరకు నేను లోక్సత్తా నుండి కూడా బయటకు వచ్చేసిన. ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీ కాంటెస్ట్ చేసిన. 2011 2009 నుండి నేను మన కేశవరావు జాదవ్, నూరుల్ అమీన్, జైవిల్ జాల వీళ్ళతోనే స్ట్రగుల్ చేసిన తెలంగాణ కోసం. కానీ అంతకంటే ముందు లోక్సత్తా నుండి బయటికి పోయి ఆయన ప్రజాసత్తా పార్టీ పెట్టిండు. లైక్ మైండెడ్ అని నేను ప్రజాసత్తా పార్టీ పెడుతున్నాను మేడం, మీరు పెట్టండి నా ఐడి ఇచ్చింది. తర్వాత మేలో ఈ పార్టీ రివైవ్ అయింది. ఆయన వరకు పార్టీకి ఇచ్చిన కదా అని నేను ఇక దూరంగా ఉండిపోయినా పార్టీకి. 3 years బ్యాక్ నూరుల్ అమీన్ మీరు పార్టీలోకి రండి మేడం అని అన్నారు. అంటే సరే ఇండిపెండెంట్ కంటే ఒక పార్టీ కార్యకర్తలు ఉంటారు బాగుంటుంది కదా అని నేను పార్టీలోకి వచ్చిన. రాగానే జనరల్ సెక్రటరీ ఇచ్చారు. వెంటనే పార్టీ బగ్గాలు చేతబట్టి మొత్తం పాంప్లెట్స్ అన్ని మొత్తం ఆఫీసు మొత్తం ఎస్టాబ్లిష్ చేసిన. తర్వాత 2002 జూన్లో నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అండ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అయింది. అందులో నన్ను యునానిమస్గా ప్రెసిడెంట్గా వచ్చింది. ఒక ప్రెసిడెంట్గా నా దేశం కోసము, నా రాష్ట్రం కోసము న్యాయం జరిగిపోతుంది. మన గుర్తు చక్రము నాగలి. చక్రం అంటే కార్మికుడు, నాగలి అంటే కర్షకుడు, రైతుకు కార్మికుడు. ఈ ఇద్దరి వల్లనే దేశం బాగుపడుతుంది. కానీ ఎవరు ఏమి దేశం వరకు ఎవరు ఏం చేయరు, వాళ్ళే నష్టపోతారు. అందువరకు మన పార్టీ తరఫున వాళ్ళకు సేవ చేయాలనే ఉద్దేశంతో నేను చాలా స్ట్రగుల్ చేస్తున్నా. నేను ఎంపీగా భువనగిరి, నల్గొండ 2, అంతకుముందు ఎమ్మెల్యేగా చేసిన. తర్వాత ఇప్పుడు మళ్ళా ఎంపీగా చేసి 2 చేసి కూడా నేను మనము పార్టీని ఫోకస్ చేయడానికి మాత్రమే నేను కాంటెస్ట్ చేసిన. అంటే మన పార్టీ తెలియదు, ఆ ప్రజలందరికీ ఒక 3 గుర్తులే తెలుసు: పువ్వు, చెయ్యి, కారు. అందువరకు మన గుర్తు అంత పర్మనెంట్ గుర్తు కూడా కాదు. కాబట్టి నేను ప్రజల్లోకి వెళ్ళి మనకి వేయకుండా కాంగ్రెస్ సపోర్ట్గా ప్రచారం చేసిన. అందుకు నల్గొండ నుండి 5 లక్షల ఎబో మెజార్టీతో కాంగ్రెస్ గెలిచింది. అందువరకు ఇప్పుడు మన పార్టీని ముందుకు తీసుకెళ్ళాలంటే ఎంపీలుగా కాంటెస్ట్ చేసి 9 మందిని చేసిన. 9 మంది అంటే 9 ఏళ్ళ 63 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్కి వస్తున్నాయి కాబట్టి వాళ్ళంతా కవర్ చేసి కొందరన్నా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు గెలిపిద్దామని ఆశ. పార్టీని ముందు తీసుకెళ్ళి ఆ 3 పార్టీలకు ధీటుగా తీసుకెళ్లాలని నేను ఆలోచిస్తున్నా. అందుకు ఒక గాయకునిగా, ఒక రచయితగా నువ్వు ప్రజల్లోకి బాగా తేగలవు అని నాకు నమ్మకం ఉంది. రాజేష్ కూడా చాలా ఎవరెవరు ఆయనకు 5 జిల్లాలను ఇప్పుడు కమిటీ ఇవ్వగలిగాం అంటే అది రాజేష్. నేను ఒక్కదాన్ని ఎక్కడ తిరిగినా ఎవరికి చెప్పినా ఒక 10 మందిని పోస్తే ఎవరైనా పెట్టాడు మాట్లాడాను. ఒక్కరు ఎవరు వినరు. మీరు కూడా నాకు 2 జాగాల కాంటెస్ట్ చేస్తే ఇప్పుడు సపోర్ట్గా డబ్బులు ఖర్చు అవుతాయి, కానీ మనకు సపోర్ట్ చేసేవాళ్ళు, నిజమైన ప్రేమగా సపోర్ట్ చేసేవాళ్ళు దొరికింది. అందువల్ల ఎంతో కొంత సాధించిన. ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ల వరకు గవర్నమెంట్ కూడా ఫామ్ చేయగలం. అందరూ సపోర్ట్ ఉంటే మనం ఇక్కడ గవర్నమెంట్ స్టేట్ లెవెల్లో గవర్నమెంట్ ఫామ్ చేయగలము. మేడం, మీరు మరి రాజకీయ ప్రస్తావన అంటే మీ
రాజకీయ వారసులు ఉద్యమ వారసులుగా రాజకీయ వారసత్వం ఏం లేదు. నా బ్యాంకులో మా నాన్న రైతు, మాకు 110 ఎకరాల భూమి, పెద్ద ఇల్లు అన్నీ చాలా ఉన్నాయి. నేను 9వ సంతానాన్ని మా అమ్మ నాన్నకు. అంటే మీరు 9 మంది? 10 మంది. నా తర్వాత కూడా ఒక తమ్ముడు ఉండే, నేను 9వ దాన్ని. చిన్నప్పటి నుండి కూడా నేను అన్నిట్లలో ఫస్ట్ చదువులో అన్నిట్లలో ఉద్యోగం కూడా సంపాదించిన ఆ రోజుల్లో మహిళలు ఉద్యోగం సంపాదించడం కష్టం. ఊరు నుండి కూడా నేను ఫస్ట్ హెచ్ఎస్సి పాస్ అయినా. అన్ని విధాలా నేను స్వతహాగా అన్ని చాలా యాక్టివ్. అది మేము కొంత బయట చెప్తుంటే విన్నాం, స్వయంగా చూసినాం. అంటే మీరు ఏమన్నా గెజిటెడ్ ఆఫీసర్గా మీరు పదవి చేసిరని తెలిసింది. అంటే ఏ స్థాయిలో చేసింది? నేను గెజిటెడ్ ఆఫీసర్గా జిల్లా మొత్తం, నల్లగొండ జిల్లా మొత్తం హౌసింగ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా చాలా మందికి ఇల్లు వాళ్ళని చేసి అన్నీ కూడా నా చేతిలో పోలిస్తే నేను చాలా వాళ్ళకు ఇప్పుడు సొసైటీలో వర్కర్స్ ఉంటారు, మేనేజరు, అకౌంటెంట్ వాళ్ళందరూ, వాళ్ళందరికీ ఏదో ఒక కన్సల్టెంట్ జీతం ఇచ్చేవాళ్ళు. నేను పిఎస్సిగా ఒక 9 సొసైటీలకు ఉన్న ఎక్స్ట్రాగా ఇప్పుడు కమిటీ రద్దయినప్పుడు అన్ని దగ్గర గవర్నమెంట్ జీతాలు ఎట్లా ఇంక్రిమెంట్లు అవన్నీ ఎట్లా పెరుగుతాయో ఆ పే స్కేల్స్ అన్నీ తయారు చేసి నేను సొంతంగా తయారు చేసి ఇచ్చిన వాళ్ళకు. మొన్న నేను పోతే వాళ్ళందరూ మిమ్మల్ని రోజు జ్ఞాపకం చేసుకుంటామని దాన్ని ఎందుకు అన్న, మీరు ఎంత చేసారు మేడం, మాకు ఎవ్వరు జీతాలు పెంచేది ఉండేది కాదు, కన్సల్టేటెడ్ ఉండేది, మీరు పే స్కేల్స్ ఇచ్చారు, అవే నడుస్తున్నాయి. ఇక ఆఖరి పే స్కేల్ అయిపోయింది, 6 నెలల నుండి జీతాలు ఇవ్వను. దాని గురించి నేను కేటీఆర్కు రాసిన సంఘాలు ఏ విషయంలో ఎంతెంత నష్టపోతున్నాయి. వాళ్ళకు 59 ఏళ్ళ వరకే చనిపోతే బీమా ఉంది. ఇలా రైతులకేమో 58 ఏళ్ళకు ఉంది 5 లక్షలు. అరే 58 ఏళ్ళ 70 ఏళ్ళ వరకు వాళ్ళు పని చేస్తుంటారు, రైతు పని చేస్తాడు, వీవర్ కూడా నేస్తూనే ఉంటాడు చేతనైన రోజులు అని. దాని వరకు కూడా మేము ఒక మేనిఫెస్టో తయారు చేసింటిమి. అదే దాంట్లో అన్ని విషయాలు రాసినాం. కానీ ఇక మనకు పవర్ రాలేదు కాబట్టి ఈ మేనిఫెస్టో ఎప్పటికైనా బయటకు వస్తుంది. పవర్ వస్తే మాత్రం అవన్నీ పేద వాళ్ళందరికీ లాభం చేకూరుస్తుంది. సోషలిస్ట్ పార్టీ